ఈ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ కొబ్బరి తోటలో జరిగిన ఇష్యూ గురించి ఎంపీ గారిని ఎవరో మభ్యపెట్టి మాయమాటలు చెప్పి సక్రమమైన ఉన్న వాస్తవాలని సరిగ్గా ఆయనకి వివరించుకోకుండా ఆయన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ తప్పుదోవలోనే ఆయన దాన్ని అర్థం చేసుకుంటున్నాడు తప్పితే మమ్మల్ని కూడా మనం పిలిచి మన వాదనను కూడా వినిపించమంటే మన వాదనని మన కాగితాలని కూడా ఆల్రెడీ ఒకసారి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. మళ్ళీ రమ్మంటే వెళ్ళి వాళ్ళని మమ్మల్ని కూర్చోబెట్టమనండి, వాళ్ళ కాగితాలు చూడమనండి, మా కాగితాలు చూడమనండి. చూసిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది తప్పితే ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కనబడుతుంది. ఇప్పుడు వారు మచిలీపట్నం నియోజకవర్గంలో బోల్డని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే కానీ ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్యన ఉన్న దాన్ని ఎందుకని ఆయన అంత సీరియస్గా తీసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. వాస్తవాలని పూర్తిగా మేము తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాగితాలతో సహా రుజువు సాక్ష్యాలతో సహా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది కోర్టు పరిధిలో ఉన్నది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎలా జరుగుద్ది అక్కడికి ఏంటంటే అంతకుముందు జరిగిన దాంట్లో మేము ప్రతి క్షణం కూడా మేము జాయింట్ కలెక్టర్ గారికి కానీ ఇందులో జరుగుతున్న ఫౌండేషన్ దగ్గర నుంచి ప్లాన్ లేకుండా జరుగుతున్నది అనే విషయాన్ని వాళ్ళకి వివరిస్తూనే ఉన్నాం. ప్రతి స్టెప్లో చేసిన వాళ్ళ మూర్ఖత్వంగా వాళ్ళ పెద్దలు కూర్చుని కూడా వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టులో తేలే వరకు కూడా ఈ కన్స్ట్రక్షన్ చేయొద్దని ఒక నిర్ణయానికి వాళ్ళు కానీ మేము కానీ ఆ పెద్ద మనుషుల సమక్షంలో కట్టుబడి ఉన్నాం. ఇల్లీగల్ కన్స్ట్రక్షను, పర్మిషన్ లేని కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ప్రతి స్టెప్లోనూ మేము వాళ్ళని వారించడం కానీ అధికారులకి విన్నవించడం కానీ ప్రతి సోమవారం గ్రీవెన్స్కి వెళ్ళి విషయాలన్నింటినీ ఫోటోలతో సహా ఆధారాలతో సహా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆ క్రమంలో చట్టం తన పని తన చేసుకెళ్ళింది తప్పితే ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. ఎంపీ గారు ఏదన్నా వాళ్ళని రాంగ్ ట్రాప్లో పెడుతుంటే మేము వచ్చి మా కాగితాలన్నీ చూపించి వారికి వివరించడానికైతే మేము సిద్ధంగా ఉన్నాం. అదేగాక కొండపల్లిలో అసలు డిస్ప్యూట్స్ అని చెప్తున్నారు. మా కొండపల్లిలో అసలు ల్యాండ్ సీలింగ్లోనే ఎక్సెస్ ఉన్న ల్యాండ్ వదిలేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు. ఈ ఒక్క సైట్ కాక ఏదన్నా సైట్ డిస్ప్యూట్లో ఉంది అని మీకు ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ తీసుకొస్తే వాళ్ళకి ఉచితంగా మళ్ళీ అంతే ల్యాండ్ ఇవ్వటం జరుగుతుంది తప్పితే అది కొండపల్లి దోళ్ళతో డీల్ అంటే నెంబర్ 1 డీల్ కిందని మార్కెట్లో వాల్యూ ఉంది. నువ్వు చెప్పగానే సరిపోయిందా? రమ్మని నీ దగ్గరే ఎవడున్నాడో రమ్మని నా వల్ల కొని బాధితుడు ఎవడున్నాడు లేకపోతే నేను కొన్న బాధితుడు ఎవరున్నాడు చెప్పమని తీసుకురమ్మనంటే కాగితాలు సహా తీసుకొచ్చి మాట్లాడదాం. వాళ్ళకి ఏదైనా నష్టం జరిగిందంటే ఆ నష్టాన్ని నేను పూడుస్తా. మీకు ఎవడో చెప్పిన మాటలు మీరు ఇన్ని రుజువు సాక్ష్యాలు లేకుండా వాళ్ళకి కొనొద్దంటే నువ్వేమన్నా ఐఎస్ఐ మార్కా? నువ్వు కొనొద్దంటే కొనేస్తారా? వింటారా మాట? మాతో డీల్ అంటే మాకున్న ఆస్తుల్లో ఈ ఒక్క ఇష్యూ తప్పితే మిగతాది ఏది కూడా కోర్టులో సంబంధం లేనిది. ఇది కూడా మేము పోరాటం ఎందుకు చేస్తాం? 1983 నుంచి మాకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంత ముందు నుంచి ఉంది కాబట్టి మాకు హక్కు ఉంది కాబట్టి హక్కును బట్టే పోరాటం చేస్తున్నాం తప్పితే ఏదో ఆషామాషిగా పోయి నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు సైట్లోకి. మేము 1983 నుంచి మా తండ్రుల దగ్గర నుంచి మేము మా తర్వాత తరం కూడా పోరాటం చేస్తాం. న్యాయం కోసం తరతరాలు కూడా పోరాటం చేసే వంశం మాది. అంతే తప్పితే ఊరికే ఏదో ఆషామాషిగా పిచ్చగా మాట్లాడుతుంది కాదు. వాళ్ళు డబ్బులు సంపాదించి ఏదో వ్యవహారం చేస్తే అది పద్ధతి కాదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. నమస్కారం. ఈ ప్రెస్ మీట్ నిన్న జరిగిన ఎంపీ గారు కమిషనర్ గారిని ఇష్యూ వల్ల కమిషనర్ గారు చాలా మాటలు అన్నారు. దాని మీద కమిషనర్ గారు కూడా ఏమీ స్పందించలేదు. అసలు ఎందుకు స్పందించలేదు నాకైతే అర్థం కాలేదు. ఇది కమిషనర్ గారు మేము 409 అని చెప్పి కేసు వేసాం. ఈ కేసు మున్సిపల్ కమిషనర్ని శ్రీపతి వెంకటాచలాన్ని కట్టి కేసు వేసాం. ఇది ఎప్పుడు అక్టోబర్లోనే వేసాం. అప్పుడు కమిషనర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఇది రిటర్న్ స్టేట్మెంట్ కోర్టుకి ఇచ్చిన కమిషనర్ గారు సంతకం పెట్టి దీంట్లో ఎటువంటి ప్లాన్లు ఇవ్వలేదు,
హైకోర్టులో లోవర్ కోర్టులో కేసులు ఉన్నాయి. ఇవన్నీ తేలే వరకు ఎటువంటి ప్లాన్లు ఇవ్వము అని చెప్పి కమిషనర్ గారు సంతకం పెట్టి కోర్టుకి ఇచ్చారు. మామూలుగా మాకు ఇచ్చిన ఎండార్స్మెంట్లు, మాకు బోల్డ్ ఉన్న ఎండార్స్మెంట్లు, కలెక్టర్ గారికి ఇచ్చిన అర్జీలు ఇన్ని కట్ట ఉంది. అది ఇప్పుడు దీంట్లో కమిషనర్ గారు డైరెక్ట్గా ఆయనే దీంట్లో రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంట్లో ప్లాన్ ఇవ్వమని చెప్పేసి ఇచ్చారు. ఆయన ప్లాన్ ఇస్తే ఆయనకి ఏమవుద్ది, ఇప్పుడు కోర్టులో ఆయనే చెప్పారు ఎటువంటి ప్లాన్లు ఇవ్వము అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆయన ప్లాన్ ఇచ్చారనుకోండి, ఏమవుద్ది, ఆయనకే కంటెంప్ట్ అవుద్ది, ఆయన ఉద్యోగం పోతుంది. అందుకు ఆయన మరి ఇవన్నీ ఎందుకు చెప్పలేదు అనేది, వాస్తవాలు ఎందుకు చెప్పలేదు, అక్కడ సైలెంట్గా ఉన్నారు. మరి ఆయన ఎందుకు ఏ దృష్టిలో పెట్టుకుని ఏం ఆలోచించారో నాకైతే తెలియలేదు. సో అది మాత్రం చాలా బాధాకరమైన విషయం. నేను ఎంపీ గారిని కలిసి మొత్తం వివరాలన్నీ చెప్పాను సార్కి. సార్ మొత్తం నా సబ్జెక్ట్ అంతా చెప్పాను. ఇది మేము ఫైట్ చేస్తున్నాం, మా ఆస్తి మా కోసం, దానికోసం, అది ఎంతవరకు అయినా సరే మేము ఫైట్ చేస్తాం సార్ అని చెప్పిన తర్వాత, సరే నిన్న ఇవాళ ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏదో కొండపల్లి వాళ్ళు రోడ్ల మీదకి తీసుకొచ్చేసారు అది ఇది అని చెప్పి. మేము ఎవరు రోడ్ల మీదకి అయితే ఎవరూ రాలేదు, రావాల్సిన అవసరం లేదు. మీకు దమ్ముంటే అవసరం అయితే మీరు అక్కడికి రావచ్చు కదా, ఎప్పుడు రాలేదు కదా అని చెప్పి వాళ్ళ అబ్బాయి అంటున్నాడు. మేము వేసింది రికవరీ ఆఫ్ పొజిషన్ సూట్, అంటే పొజిషన్లో నేను లేను అనేదే కదా, నాకు టైటిల్ నాది రికవరీ ఆఫ్ పొజిషన్ సూట్ అనేది. వెళ్ళి ఎప్పుడో మీకు వచ్చిన ఐడియా నాకు వచ్చింది. నేను కూడా స్టార్టింగ్లో అదే అడిగితే అప్పుడు చెప్పారు ఏంటంటే, కోర్టులో ఉన్నప్పుడు రికవరీ చేసినప్పుడు నేనే నా పొజిషన్లో లేదన్న దానికి నేను వెళ్ళి పొజిషన్ ఎలా తీసుకుంటారు వచ్చి పొజిషన్లో లేవని. సరే మేము రాలేదని మీరే చెప్తున్నారు. ఇదిగోండి మీరు వేసిన కేసు మీ నాన్నగారు వేశారు, మేము ఎప్పుడు రాలేదుగా సైట్కి, ఎప్పుడు రాలేదని మీరే చెప్తున్నారు. ఎప్పుడన్నా వచ్చారా సైట్ కానీ మేము ఎప్పుడు రాలేదు. కానీ మీరు వేసిన కేసులో వాల్శెట్టి సత్యనారాయణ గోపాన్పాలెం, పులి నరసింహస్వామి గోపాన్పాలెం, చంద్రశేఖర్ వీళ్ళందరినీ పెట్టి మమ్మల్ని కూడా పార్టీగా పెట్టి ఒక ఇంజక్షన్ దావా వేసావు. ఏది, మేము వెళ్ళి మీ దగ్గరికి వచ్చి అక్కడ మీ దాడి చేస్తున్నట్టు ఇంజక్షన్ సూట్ వేశారు. ఎవరు వేశారు? మీ నాన్నగారే. మేమైతే ఎక్కడికి రాలేదు. మరి మీరు వేశారు. 80 ఏళ్ళు ఉన్న మా గ్రాండ్ మదర్ 80 years ఆవిడని కూడా పార్టీగా పెట్టి ఆవిడ కూడా వచ్చినట్టు దీంట్లో సూట్ ఫైల్ చేసావు. నువ్వే సూట్ ఫైల్ చేశారు, మీ నాన్నే, నేను కాదు, నేను అక్కడికి రాలేదు అని నువ్వే చెప్తున్నావుగా. మరి మీ నాన్నగారికి ఏమన్నా మరి దాడి చేసామని చెప్పి ఆయనే చేశారు. ఈ కోర్టులో జరుగుతుంది. ఇది కూడా స్టేటస్ కోలో ఉన్నదాన్ని ఎవరు దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు, విత్డ్రా చేసుకున్నారు. ఇది మొన్న 13వ తారీఖు మాకు ఎటువంటి అవసరం లేదు, ఈ కేసు మేము విత్డ్రా చేసేసుకుంటాం అని చెప్పి నాట్ ప్లస్ అని చెప్పి ఈ కేసుని, వీళ్ళు వేసిన కేసే, నేనేం వేయలేదు, నేను వేసిన కేసు నేను అలానే పోరాడుతున్నాను, నేను ఫైట్ చేస్తున్నాను. వీళ్ళు వేసిన కేసు మీరు ఎందుకు పారిపోయారు ఈ కేసులో నుంచి? ఇప్పుడు వీళ్ళందరూ ఎవరో, నాకెవరో గోపాన్పాలెంలో ఎవరో, మాకు వీళ్ళెవరో చుట్టాలు కాదు. వీళ్ళందరం కలిసి మేము 10 మంది కలిసి వెళ్ళి దాడి చేసాము. అక్కడ వచ్చి ఈయన ఆక్యుపై చేసుకుంటున్నాం అని చెప్పి కేసు వేశారు. ఈ కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? ఎందుకు ఇవన్నీ ఫాల్స్ కేసులు? ఇప్పుడు ఎవరిని ఏమంటారు? ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఈ కేసు వేసిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఈ ఫాల్స్ కేసుని వేసిన వాళ్ళు ఏమంటారు? అది దీంట్లో మేము ఏదో రోడ్డు మీదకి వచ్చేస్తాము అనేది ఇంకా ఇప్పుడు ఎలాగ తీసుకొచ్చారు కాబట్టి ఏదో చెప్తున్నారు. మేము ఇప్పుడు దీంట్లో మా కేసులో కూడా స్టేటస్కో పోయింది అంటున్నారు. స్టేటస్కోలో మేము వేసిన దాంట్లో కూడా అది ఏం చేశారు అనేది అది పబ్లిక్గా మాట్లాడచ్చో లేదో, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది. దాని మీద కూడా నేను జడ్జి గారికి, జిల్లా జడ్జికి కంప్లైంట్ ఇచ్చాను. ఇది కంప్లైంట్ ఇచ్చిన కాపీ, దానికి ఆర్టీఐలో దాని మీద యాక్షన్ ఏం తీసుకున్నారు, ఇది ఎలా జరిగింది అనే దాని మీద కూడా ఇప్పుడు కోర్టులోనే ఉంది. ఈ కేసు ఏం పోలేదు, ఇది కోర్టులో ఉంది. ఈ జిల్లా జడ్జి గారికి కూడా ఇది కంప్లైంట్ ఇచ్చి, ఇది ఆర్టీఐ యాక్ట్లో అసలు అతని మీద యాక్షన్ ఏమైనా తీసుకున్నారా, ఏం జరుగుతుంది దీని మీద అని చెప్పి కంప్లీట్ ఇది కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాం. దాని మీద కూడా హైకోర్టు కూడా వెళ్తాము. మేము ఫస్ట్ నుంచి 1699 కేసు అది డిస్మిస్ లైని, వాస్తవంగా డిస్మిస్ లైని కాదంటలేదు. 2 సార్లు డిస్మిస్ లైని. ఒకసారి బేటాలు కట్టలేదని డిస్మిస్ అయినాయి, ఒకసారి లాయర్ గారు అటెండ్ అవ్వలేదని చెప్పి డిస్మిస్ అయ్యి, ఇవన్నీ డిస్మిస్ అవుద్ది. దాన్ని రెస్టోర్ చేసుకుంటానే ఉంటాం. దానికి ఏమైనా జడ్జిమెంట్ ఏమైనా వచ్చిందా? మేము రికవరీ ఆఫ్ పొజిషన్ సూట్ వేసాం, దాని జడ్జిమెంట్ కాపీ ఏమన్నా మీ దగ్గర ఉంటే తీసుకురండి. అది ఆ కేసు ఇంకా స్టిల్ బతికే ఉంది. అది కాదు సార్, మొన్న లాయర్ గారు ఏదో చెప్తున్నారు. అప్పుడు నేను అసలు జనరల్గా నేను కూడా ప్రెస్ మీట్లు నాకు ఇష్టం ఉండదు. నేను ఎక్కడ నా సోషల్ మీడియాలో కూడా ఎక్కడ షేర్ చేయను కూడా, అసలు నాకు ఇష్టం ఉండదు. కానీ మొన్న ఈ మధ్యన చూస్తే ఆ లాయర్ గారు చెప్పారు, ఒక కేసులో అసలు మీరు రికవరీ ఆఫ్ సూట్, రికవరీ కాదు, క్యాన్సిలేషన్ ఆఫ్ డాక్యుమెంట్ అని ఎందుకు వేయలేదని చెప్పి మా మీద వేయాలి కదా అన్నారు. సరే, అసలు నాకు ఇప్పుడు లీగల్గా మాకు ఏం తెలియదు. సరే, దాని మీద ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేశాను.
సో నేను అడిగితే దాంట్లో ఇప్పుడు ఒక్కొక్కరి మీద వేసుకోవాలండి, ఇట్లా కంప్లీట్గా దీని మీద ఇంత కట్టాలి దాన్ని ఇదని చెప్పారు. సరే ఇప్పుడు అయితే అయింది, సరే ఎంతైనా సరే ఇప్పుడు ఇంత దాకా తెగేదాకా లాగారు కాబట్టి దానికి కూడా మేము రెడీగానే ఉన్నాం. మొత్తం ఉన్న డాక్యుమెంట్స్ అందరి మీద కూడా కంప్లీట్ యాక్షన్ తీసుకుని మేము కూడా సీనియర్ అడ్వకేట్స్ని ముగ్గురు హైర్ చేసుకుంటున్నాం, నలుగురిని హైర్ చేసుకుని, ఎందుకంటే చాలామంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దీని మీద కాకుండా మొత్తం డివైడ్ చేసి దీన్ని అంతా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని కంప్లీట్ ఇది ఒక ప్రైవేట్ సైటు, ప్రైవేట్ ఇదే కాదంటలేదు. ఇప్పుడు దీంట్లో ప్రైవేట్ సైట్లో స్టేటస్ కో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు. ఎందుకు తీసుకోరు? ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆర్డర్ని అమలు చేయాల్సింది ఎవరు? కమిషనరే అమలు చేయాలి. స్టేటస్ కోలో ఉన్నప్పుడు ఎవరు కట్టమన్నారు? ఇప్పుడు ప్లాన్ లేదు అంటున్నారు. అసలు ప్లాన్ లేదు, అసలు స్లాబ్ ఎందుకు వేశారు, ప్లాన్ లేదు అనేది ఎందుకు పగలు కొట్టిన దాని గురించి అడుగుతున్నారు, కానీ ఎందుకు వేశారు అనేది ఎవరు అసలు ప్రశ్నించట్లేదు. జన సైనికులు అయితే ప్రశ్నించకూడదా? జెండాలు కడతా పార్టీ ఆఫీస్ అది ప్రైవేట్ సైట్కి ఎందుకు కట్టారు? ఇది ఒక రాజకీయంగా ఏదో చేద్దామని, చిల్లర రాజకీయాలు చేద్దామనే తప్ప ఒక ప్రైవేట్ సైటు. ఇప్పుడు రేపొద్దున ఇంకోళ్ళు వస్తారు, ఇంకో సైట్, ఇప్పుడు బోల్డ్ సైట్లు ఉన్నాయి దాంట్లో. రేపొద్దున వచ్చి వైసీపీ వాళ్ళు జెండాలు పాతి మాకు కూడా ఇది ఇవ్వాలని చెప్తారు. ఇదే అయిపోద్ది. రేపు తెలుగుదేశం వాళ్ళు వస్తారు. ఏంటిది? ఎక్కడ దాకా వెళ్తుంది? ఇది ఒక ప్రైవేట్ డిస్ప్యూట్ సైటు. ఇంక బందర్లో ఇంకా రాజకీయాలు ఏమి లేవా? దీని మీద పడి అందరూ చూస్తున్నారు జనాలు. ఇప్పుడు ప్రెస్ వాళ్ళని కూడా పిలుస్తామంటే ఏంటి సార్ ఏం ప్రెస్ మీట్లు అని అడుగుతున్నారు. ఏం చేయం, మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము కోర్టులోనే ఫైట్ చేస్తాం. ఇంకా ఉన్న డోర్లన్నీ మూసేసాం. ఓన్లీ కోర్టు, ఎవరు వచ్చినా సరే కోర్టు ద్వారానే న్యాయస్థానంలోనే రండి. దేనికైనా ఎంత దాకా అయినా సుప్రీంకోర్టు దాకా కూడా మేము ఫైట్ చేస్తాం అన్నారుగా. మేము రోడ్ల మీదకి వచ్చామని, మేము ఎక్కడా రోడ్ల మీద రాలేదు. రోడ్డు మీద రోడ్డు మీద కూర్చుని మేము ప్రెస్ మీట్ పెట్టింది ఎవరో గుర్తు తెచ్చుకోవాలి. మేము ఎవరి జోలికే రావట్లేదు, ఎవరిని ఏమంటలేదు. అది శ్రీపతి వెంకటాచలం గారు మీరు కష్టపడే సంపాదించారు కాదంటలేదు. కాబట్టి సరే మీ పిల్లల్ని చెప్పారుగా. ఇది అసలు దీంట్లో ఇప్పుడు ఎవరు వేసారు ఈ ఫాల్స్ కేసు అనేది చెప్పండి. ఫాల్స్ కేసు వేసిన ఏమంటారు? మీ నాన్నగారు వేశారు మా మీద. మీరేమో మేము వచ్చి అసలు ఎప్పుడు సైట్లోకే రాలేదు నిజంగానే సైట్కి ఎప్పుడు మేము రాలేదు. అది సరే అక్కడ కూడా మిగతా వాళ్ళు కూడా చాలామంది మాట్లాడారు. సరే అందరికీ కౌంటర్లు ఇచ్చుకుంటూ ఇది చిరాగ్గా ఉంది మాకు కూడా. ఎందుకంటే ఇది ఓన్లీ ఒక ప్రైవేట్ డిస్ప్యూట్, మాకున్న ఆస్తులతో ఇదేం పెద్ద ఇదేం కాదు. కాకపోతే ఏంటంటే మాది కాబట్టి మేము వేరే వాడు దాంట్లో అంగుళం కూడా మాకు అడుగు పెట్టాం. మా దాంట్లోకి మొత్తం సింగిల్ ఇంచ్ కూడా మేము వదలం. దానికి దేనికైనా సిద్ధంగానే ఉంటాం. రండి కోర్టులోనే ఫైట్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా సార్ వాళ్ళు కలిసి ఏమైనా ఫోటో ఏమైనా ఉందా సార్? ఇప్పుడు మేము కలిసాము, చెప్పాము, మొత్తం వివరాలు చెప్పాము. ఇది 84 నుంచి ఇంత దీంట్లో ఉన్నప్పుడు దీనికి వీళ్ళకి సార్ వీళ్ళు 2 సంవత్సరాల క్రితం కొనుక్కున్న వాళ్ళు వీళ్ళే అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు అమ్మిన వాళ్ళ మీద కేసు వేయాలి కదా సార్. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వీళ్ళని అమ్మారో వాళ్ళ మీద కేసులు ఎందుకు వేయరు? వీళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇలాంటి ఇదే అమ్మారు వాళ్ళ వచ్చి ఇలా దీంట్లో కేసు ఉందని చెప్పి వాళ్ళ మీద కూడా ఒక కేసు వేయమనండి. ఎందుకు? వీళ్ళకి న్యాయం. దీన్ని 2 సంవత్సరాలు అంటే వీళ్ళు 24లో కొనుక్కున్నారు. 2 సంవత్సరాలకి వీళ్ళకి న్యాయం అన్నీ తెలిసిపోయినట్టేనా? అంతకుముందు వాళ్ళు ఎందుకు కట్టుకోలేదు? మిగతా వాళ్ళు అందరూ ఎందుకు కట్టుకోలేదు? దాంట్లో అందరూ బయటే కట్టుకున్నారు. దాంట్లో అమ్మిన వాళ్ళు అందరూ బయటే కట్టుకున్నారు. దాంట్లో ఉన్న మీరు అసలు తోటోళ్ళు అన్నారు, దాంట్లో ఒక్కళ్ళు కూడా ఉన్నారా తోటోళ్ళు? ఎందుకు కట్టుకోలే? అందరికీ తెలుసు, అలాగే తెలుసు. వాళ్ళందరూ ఎందుకు వదిలేసుకున్నారు? స్టేటస్ కో వెకేట్ అయింది సార్. స్టేటస్ కో వెకేట్ అయింది. దాంట్లో వెకేట్ అయిన దాన్ని రెస్టోర్ చేస్తాం, ఇమీడియట్గా రెస్టోర్ చేస్తాం. దాని మీద కూడా ఎలా వేసారు, ఏం జరిగింది అనేది అదే సార్. స్టేటస్ కో ఉన్నప్పుడు స్టేటస్ కో ఉంది, స్టేటస్ కో వెకేట్ అవ్వలేదు. ఆయన కమిషనర్ గారు కొట్టినప్పుడు స్టేటస్ కో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు సార్. ఇదిగోండి ఈ కేసులో వాళ్ళు విత్డ్రా అయిపోయి వాళ్ళు వేసిన కేసులోనే వాళ్ళకే స్టేటస్ కో వచ్చింది. అది వాళ్ళ వేసిన కేసులో వాళ్ళకే స్టేటస్ కో వచ్చిందంటే ఏంటి? మాకు ఏమి టైటిల్ లేకపోతే ఎందుకు ఇస్తుంది సార్ కోర్టు స్టేటస్ కోలు? ఎందుకు ఇస్తుంది? ఊరికనే ఇస్తుందా కోర్టు? అది నాకు రైట్ లేకపోతే, నా దగ్గర ఏమీ లేకపోతే కోర్టు ఎందుకు ఇస్తుంది? జనాలు అర్థం చేసుకోవాలి. కమిషనర్ గారు చెప్పాలి సార్. ఇదిగోండి సార్ ఈ కాపీ మీకు ఇస్తాను అందరికీ. అసలు వీళ్ళు వేసిన కేసు వీళ్ళు విత్డ్రాల్ చేసుకుని ఇది 13 మే. ఇది వీళ్ళు మొన్న విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? దీంట్లో కూడా స్టేటస్ కో ఉంది. వాళ్ళు వేసిన కేసే మేము వెళ్ళి దాడి చేసినట్టు. ఇదిగోండి ఈ ఎవరు ఈ గోపవన్పాలెం వాళ్ళందరూ ఎవరు? దీంట్లో వీళ్ళని అడిగితే తెలిసిపోద్ది కదా అసలు. దీంట్లో వాల్శెట్టి సత్యనారాయణ, పులి నరసింహ స్వామి అంట, అందరూ గోపవన్పాలెంకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు?
వీళ్ళందరినీ తీసుకుని మేము వెళ్ళి వాళ్ళు దాడి చేసామంట. ఇవన్నీ కేసులు వేసింది ఎవరు? దీన్ని ఏమంటారు? ఫాల్స్ కేసులు వేసిన వాళ్ళని ఏమంటారు అంటే మళ్ళీ కోపాలు వస్తున్నాయి, మమ్మల్ని అదన్నారు ఇదన్నారు. ఏంటి ఇవన్నీ? ఈ కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? మాకు అవసరం లేదని చెప్పి కేసు వేసి సంవత్సరం కూడా కాలేదు. నీకెందుకు దీంట్లో ఈ కేసు? ఈ జడ్జిమెంట్ కాపీ అందరికీ ఇస్తాను, ఈ నెంబర్ మీరు చూసుకుంటే ఆన్లైన్లో కనిపించేస్తుంది. ఎందుకు వీళ్ళే కేసు వేశారు? ఇగో దీంట్లో వాల్సిట్టి ఇదిగోండి వీళ్ళే ఉన్నారు 1, 2, 3, 4లో. అంటే వీళ్ళకి వేసి వీళ్ళందరూ మేము దాడి చేసాం 4 మనుషులని తీసుకొచ్చి మేము వెళ్ళామండి అని చెప్పి అక్కడ చెప్పిస్తాకి, మాకు తెలియక వెళ్ళామని చెప్పిస్తాకి వేశారు ఇవన్నీ. ఇది అంతా ఎందుకు? ఈ కేసులు వేయటం ఏంటి, వీళ్ళే విత్డ్రా చేయటం ఏంటి? నేను వెళ్ళా కోర్టులోకి వెళ్ళి మేడం ఇలాంటి 2 సార్లు అబ్జెక్షన్ చేశాను. నేను అబ్జెక్షన్ చేసినవి కూడా కంప్లీట్ దీంట్లో ఉంటాయి. కేసు వద్దు, కేసు ఆపటానికి వీల్లేదు, కేసు కంటిన్యూ చేయాలని చెప్పి 2 సార్లు అంటే అక్కడ అన్నారు వేసిన వాళ్ళు వెళ్ళిపోతానంటే మీకేంటి అంటున్నారు. వేసిన వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటి మేడం? కేసులు వేయటం ఏంటి, వెళ్ళిపోవటం ఏంటి, ఎలా ఇది అని చెప్పి మేము అడిగాం. అది దీంట్లో అది ఉంది అని 2 సార్లు 3 సార్లు నేను కేసు తీయటానికి వీల్లేదని చెప్పి నేను అడ్డం పడ్డాను. అది దీంట్లో అన్నీ ఉన్నాయి. దీంట్లో వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిన కాపీలో ఏంటి వాళ్ళు వేసారు ఇవన్నీ ఫాల్స్ కేసులు వేసి ఇవన్నీ చేసి ఎప్పుడు స్టేటస్ కో లేకపోతే ఏంటి సార్? కేసు ఉంది, డిస్ప్యూట్ సైటు, దాంట్లో డిస్ప్యూట్ ఉందని చెప్పి ఇదిగోండి దాంట్లో ఆల్రెడీ ఇచ్చిన స్టేటస్ కోనేగా. స్టేటస్ కో ఎందుకు వెకేట్ అయిపోయింది? నాకు లేదని వెకేట్ అయిందా? అవ్వలేదుగా. నేను ఆ రోజున ఎక్స్టెన్షన్ పిటిషన్ ఇవ్వలేదని చెప్పి దానికోసం ఇచ్చారు. అసలు ఆ రోజున వాయిదానే లేదు. వాయిదా లేకుండా వాయిదా పెట్టారు. నిజం చెప్పాలంటే అది మరి పబ్లిక్గా చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు. అది డేట్లు మార్చి వాయిదా జరిగింది. మరి అది ప్లస్ అది కోర్టుకు సంబంధించిన విషయం కాబట్టి దాని మీద కూడా నేను ఇదిగోండి పిటిషన్ పెట్టాను. ఆర్టీఐ యాక్ట్లో జిల్లా జడ్జి అది హైకోర్టులో ఆర్డర్లు ఉన్నాయి, హైకోర్టులో ఉన్నాయి. ఏంటి సార్ వీళ్ళు ఇవ్వండి ఇటు పక్కన ఓ పక్కేమో ఈ కేసు విత్డ్రా చేసుకుని మళ్ళీ వెంటనే క్యాబిట్లు, ఇవన్నీ క్యాబిట్లే వాళ్ళే. ఇప్పుడు కేసులు వేసేది వాళ్ళే, క్యాబిట్లు ఇదిగోండి క్యాబిట్లు వేసేది వాళ్ళే, ఎన్ని క్యాబిట్లే. దాంట్లో పక్కన కూర్చునే ఉన్నారు వాళ్ళు కూడా ఇదిగోండి వాళ్ళ కేసు వాళ్ళు వేసిన క్యాబిట్లు, వాళ్ళ లాయర్ వేరే ఆయన. ఇవన్నీ ఓపెన్ కూడా చేయలేదు, ఇవన్నీ క్యాబిట్లు. అలవాటు అయిపోయింది. ఏంటి కేసులు ఇప్పుడు ఎవడన్నా మనశ్శాంతిగా ఉందామని కట్టుకుంటారు, ఈ క్యాబిట్లు వేసుకుని కేసులు వేస్తారని భయంతో ఏంటో ఈ దౌర్జన్యం చేసేసి జనాలు తీసుకొచ్చేసి ఏదో చేసేద్దామని. ఎందుకు? ఎవడన్నా ఇప్పుడు మీరన్నా ఎవరన్నా మంచి సైట్లో కట్టుకుందాం హాయిగా ఉందామని అనుకుంటారు. ఇంత డిస్ప్యూట్లో ఉన్న సైట్ని ఇలా చేసేసి రాజకీయ నాయకులను తీసుకొచ్చేసి ఏం చేద్దామని ఏం చేస్తారు వీళ్ళు? ఫైనల్గా మేమేం వదలం, ఎట్టి పరిస్థితుల్లో వదలం. అది ఎందుకు? ఆన్లైన్లో మేము క్యాష్ పెట్టాం, ప్రాసెస్లో ఓకే అయిపోతుంది, మాకు వారంలో వస్తుందని చెప్తున్నారు. సరే వారంలో వస్తే సార్ మీ ఉద్దేశంలో అసలు అవుతుందా కరెక్టా కాదా? కాదు సార్. ఇప్పుడు అదే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు వెంటనే ఇప్పుడు నాకు ఇచ్చిన ఇది ఉంది సార్, కంటిన్యూషన్ నాకు కమిషనర్ గారు ఇచ్చిన ఎండార్స్మెంట్ ఇవి ఉన్నాయి. కోర్టులో ఇక్కడ లోవర్ కోర్టులో ఉంది. కోర్టులో ఉండగా సార్ ఇస్తే ఇచ్చారు, ఏం చేస్తాం సార్? ఇప్పుడు పొలిటికల్గా ఇప్పుడు ఎవరైనా ఇప్పించారు అనుకోండి ఇస్తారు, నేను కోర్టులో ఫైట్ చేస్తా కదా, నేనేం వదలను కదా. ఇక్కడతో అయ్యేది కాదు కదా సార్, నిరంతరం పోరాటమే. ఆ పక్కన ఆయన మాట్లాడుతున్నాడు, అవతల ఫస్ట్ కట్టిన ఆయనకై నేను ఆ రోజున వెళ్ళాను. నేను సైట్ దగ్గరికి వెళ్ళి ఇది కడతాకి ఇది అని చెప్తే నేను అప్పుడు కూడా కలెక్టర్తో పోట్లాడాను కూడా. ఆ రోజున ఉన్న కలెక్టర్ గారితో పోరాడితే కమిషనర్ గారు అప్పుడున్న కమిషనర్ని అసలు ఇలా పేపర్లు ఇసిరేసి ఎన్నిసార్లు చెప్తాడు అతను వచ్చి ఆపండి అంటే 2 months పాటు అదే సెంటరింగ్ పెట్టి ఆపేశారు. అలా సెంటరింగ్ పెట్టిన ముందు 2 నెలల పాటు స్లాబ్ వేయకుండా ఆపేశారు. సడన్గా స్లాబ్ వేశారు. స్లాబ్ వేస్తున్నారు ఏంటని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. ఏంటి స్లాబ్ వేస్తున్నారని ఫోన్ వచ్చిందని చెప్పేసి అప్పుడున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీని అడిగితే ప్లాన్ ఇచ్చాను అన్నారు. అదేంటి సార్ దాంట్లో ఇది ఉంది కదా అంటే ఆల్రెడీ అప్పుడున్న లాయర్కి లీగల్ ఒపీనియన్ పంపిస్తాను అన్నారు. లేదండి ఇచ్చేసాం, మాకు ఒత్తిడిగా ఉంది, ఇచ్చేసాను. ఇప్పుడు మున్సిపాలిటీ కమిషనర్ ఎట్టి పరిస్థితులు సార్ ఇదిగోండి సార్ కమిషనర్ సంతకం పెట్టి ఇప్పుడు స్టేటస్ కో లేకపోతే ఏంటి సార్? కేసు ఉన్నాయి, హైకోర్టులో ఉంది. ఇదిగోండి హైకోర్టు ఇస్తే ఉంది సార్, ఫైట్ చేయటానికి. ఇప్పుడు మాకేం కొత్త ఏం కాదు సార్. మేము కంటెంప్ట్కి వెళ్తాం సార్. ఇది ఇప్పుడు హైకోర్టులో అవునండి వాళ్ళందరి మీద కేసులు వేసాను సార్, అందరి మీద కేసులు సార్. ఇప్పుడు స్టార్టింగ్ అదే కదా సార్ చెప్పేది, అందరి మీద కంప్లైంట్. ఇప్పుడు ఆ తోట నరేంద్ర అనే ఫ్రెండ్ ఆయన ఉన్నారు, ఆయన మీద వేసిన దాంట్లో ఇవాళకి కలెక్టర్ గారు దాని మీద కౌంటర్ ఫైల్ చేయలేదు. డిమాలిషన్కి వేసాను అతని మీద. వీళ్ళిద్దరి మీద కూడా
ఇప్పుడు కోర్టు అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం నోటీసులు సర్వ్ చేస్తాం, వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు తీసుకోరు. ఫస్ట్ మంత్ అయిపోయింది, మళ్ళీ నోటీసులు పెట్టమంటారు, మళ్ళీ నోటీసులు కట్టాం, సెకండ్ మంత్ అయిపోద్ది, 1 మంత్కి వాయిదా వేస్తున్నారు, మళ్ళీ థర్డ్ మంత్కి మళ్ళీ వేసినారు, తర్వాత 4th మంత్కి సార్ దీన్ని పేపర్ పబ్లికేషన్ అడుగుతాం, పేపర్ పబ్లికేషన్కి వెళ్తాం, అది మళ్ళీ 1 మంత్, 4 నెలలు ఈలోపు కట్టేశారు. దీంట్లో ఏంటంటే మాకు అప్పటికి బుర్ర ముందుకు వచ్చి కొంచెం తెలిసిందంటే ఇంజంక్షన్ ఆర్డర్ వేసి దీని మీద స్టేటస్ కో వేసి దీని మీద మేము అడిగింది ఏంటంటే, ఇప్పుడు నేనేం లాయర్ని కాదు, ఇది కాదు సార్, అది తర్వాత ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి ఇతనికైతే ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చి దాని మీద స్టేటస్ కో 379 1A 379 1A యాక్చువల్ ల్యాండ్ అండి. వాళ్ళ పర్మిషన్స్ అప్పుడు మేనేజ్ చేసి పర్మిషన్ ఇవన్నీ ఈ సర్వే 379 1A కాకుండా వేరే సర్వే నెంబర్ తో పర్మిషన్ తెచ్చుకున్నారు. వాళ్ళు కట్టింది మట్టుకు 379 1A లోనే కట్టారు. ప్లాన్ కూడా ఆ సర్వే 379 1A లో ప్లాన్ తీసుకోవాలా. ఎందుకు రాదంటే కోర్టులో డిస్ప్యూట్ ఉంది కాబట్టి దాని ప్లాన్ రాదు కాబట్టి అక్కడ ఏంటంటే రాజకీయ ఒత్తిళ్లు వచ్చి దాన్ని చేశారంటే పక్క సర్వే నెంబర్ వేసి దాని మీద పొద్దున్న మాట్లాడిన ఆయన వాళ్ళిద్దరు ఇది చూసుకోండి సార్, డాక్యుమెంట్లు 379 1A అనే ఉంటది. వాళ్ళ డాక్యుమెంట్లు 2 డాక్యుమెంట్లు కావాలంటే ఇస్తాను, అన్నీ ఉన్నాయి, ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి సార్. ఇది ఇక్కడతో అయ్యేది కాదు సార్, చెప్తున్నాను, ఇది ఒక ప్రైవేట్ మచిలీపట్నంలో బోల్డ్ సమస్యలు ఉన్నాయి, బోల్డ్ ఇది ఉన్నాయి. ఇది ఇక్కడతో ఎందుకంటే మేము ఎక్కడ దాకా వెళ్ళాలంటే అక్కడ దాకా వెళ్ళగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి మేము కోర్టులోనే చూస్తాం, ఎవ్రీథింగ్ కోర్టులోనే చూద్దాం, ఇంకా ఏది మాట్లాడేది ఇదేమీ లేదు. ఎందుకంటే ఇంత దాకా వచ్చిన తర్వాత, ఇంత లాగిన తర్వాత, లాగేదాకా రోడ్డు మీదకి ఎవరిని తీసుకురాలేరు, మమ్మల్ని రెడీ, దేనికైనా రెడీ. అదేం అసలు ఆయనకి సంబంధం ఏంటి సార్? ఇప్పుడు ఆయనే ఎలిగేషన్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఆయన ఎలిగేషన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మాకు ఆయన అంతకుముందు తెలియదు అంటాకేం లేదు, ఆయన మాకు తెలుసు. అది అంతకుముందు ఇప్పుడు ఏళ్ళు పర్ణం సతీష్ అనే ఆయన ద్వారా ఇప్పుడు ఇంతకుముందు ప్లాన్లు ఎవరు ఇచ్చారంటే అప్పుడు ఏసీపీ కమిషనర్, అప్పుడున్న ఏసీపీ ఆయన మాకు ప్రెజర్ సార్ అక్కడ ఇన్ఛార్జ్ అన్నారు, మరి ఆయన ఇన్ఛార్జే ఇచ్చారుగా. ఇప్పుడు ఈయన నేను కోర్టు ఆర్డర్ లేకుండా ఈయనేం అడ్డం పట్టలేదుగా, కోర్టు ఆర్డర్లు ఉన్నాయిగా, హైకోర్టులో ఉన్నాయి కదా, హైకోర్టులో ఉంది, హైకోర్టులో లేదంట, ఇక్కడ లోవర్ కోర్టులో స్టేటస్ కో లేకపోతే హైకోర్టులో ఉంది, హైకోర్టులో ఇతను కూడా ఉన్నాడు కదా, దీంట్లో శ్రీపతి 51వ నెంబర్ హైకోర్టులో ఉన్నారు. ఎందుకు అది ఇప్పుడు కోర్టులో ఉన్నాయి, దీంట్లో రిజిస్ట్రేషన్ జరగవు, ఎటువంటి రిజిస్ట్రేషన్ జరగవు, లోన్ రాదు. ఆయన సార్ 83 అంటే నేను పుట్టలేదండి, అదే చెప్తున్నాను సార్. ఎప్పుడు మేము కోర్టులో ఆ రోజు నుంచి ఫైట్ చేస్తాం సార్. నేను ఇప్పుడు అదే సార్ చెప్పేది, ఇప్పుడు తోట నరేంద్ర అనే కట్టిన ఆయనప్పుడు మరి నేనే వెళ్ళి దిలీప్ గారి ప్రమేయం ఇందులో ఏం లేదు సార్. ఆయన ఆ వార్డు ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ జరిగే వాస్తవాలు మేము ఆయన చెప్పడం జరిగింది అంతే తప్పితే, వాళ్ళు కూడా ఏదైనా వెళ్ళి చెప్పుకుంటే ఆయన న్యాయం చేస్తాడేమో తెలియదు, చేస్తాడు. కానీ ఆయనకి ఏంటంటే దీంట్లో ఏంటంటే ఆయన్ని అల్లరి చేయటం, అన్పాపులర్ చేయటం, దీన్ని తీసుకొచ్చి ఈ సైట్కి తీసుకొచ్చి రాజకీయ రంగు పొలుగుతుంది తప్పితే వేరే ఆలోచన ఏం లేదు. ఏదో విధంగా ఇమడావతులు దిలీప్ గారిని మనం అల్లరి చేయాలంటే ఏదో ఒక ఇష్యూ కావాలంటే దీన్ని ఫస్ట్ దీంట్లోకి ఆయన్ని ఆళ్ళకి వచ్చారు కాబట్టి ఈయనేమో ఇందులోకి రాలేదుగా సార్. 5,000 రూపాయలు గజం ఏంటి సార్? ఇవాళ కొబ్బరి తోటలో 5,000 రూపాయల గజం అడుగుతాకి ఆయన ఎవరు సార్? అసలు దిలీప్ గారు 5,000 ఇస్తే ఇక్కడ నేను కోర్టులో నుంచి వెళ్ళిపోతానా 5,000 రూపాయలకి? 5,000 రూపాయలు నా స్థాయికి 5,000 రూపాయలు మొదలైంది అసలు. ఆయన నా జూనియర్ అనుకుంటా, నేను సీనియర్ అని చెప్పారు. సంభాషణ జరిగినట్టు ఏమంటే ఇది నేను కొన్ని లైట్ వదిలేస్తాను అని అంటే దిలీప్ గారు అంటే ఏంటంటే మాది గవర్నమెంట్ ఉంది, మనం నేను దేవుడు ప్రమాణంగా అతన్నే ఆడియో ఉందో నేను ఆడియో ఉంది నా దగ్గర, చూపించు, ఇవ్వండి, డెఫినెట్ గా రెడీ. వాళ్ళకి ఏ ప్రూఫ్ ఉన్నా సరే ఇవ్వచ్చు, ఉన్నా కోర్టుకి వెళ్ళి ఇవ్వచ్చు, వేసుకోవచ్చు. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము. అది ఇప్పుడు ఇప్పుడు అతను కావాలంటే అతను తీసుకురమ్మనండి, ఫేస్ టు ఫేస్ నేను అతను కూర్చుంటాం. అతను నా దగ్గర వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నేను అన్నా నువ్వేం మాట్లాడొద్దు, నా ఇంటికాడికి ఇదే ప్లేస్కి వచ్చి చెప్పాడు, ఇదే ప్లేస్లో కూర్చొని చెప్పాడు. నేను
ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏం మాట్లాడొద్దు, ఈ కేసులు ఇవన్నీ వద్దు, ఎవరు ఏంటి అనేది వద్దు, నువ్వు ఒక రేట్ చెప్పు, నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, నువ్వు అసలు ఏం వద్దు అని అతను వచ్చి నా దగ్గరికి వచ్చి అడిగాడే తప్ప నేను ఏ రోజు అసలు నేను ఒక రేట్ అనేది కానీ నేను ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంత అనేది ఎప్పుడు ఎవరు నేను అడిగిన దాఖలా లేదు. ఎవరినన్నా అడగమానంటే అతనైనా సరే నేను దేవుడి మీద ప్రమాణం చేసే కూడా చెప్పగలుగుతా. డిస్ప్యూట్ సైడ్ కింద జనాలు క్రియేట్ ఉంచేటట్టు చూడాలి తప్ప ఇది రాజకీయాలు అందరూ ఇన్వాల్వ్ అవ్వకూడదని అని మా కోరిక. మేము దీన్ని ఇక్కడతో వదలం, దీన్ని ఎక్కడ దాకా వెళ్ళాలో మొత్తం న్యాయపరంగానే మేము పోరాడతాం. ఇది ఇక్కడతో మాత్రం మేమైతే ఎట్టి పరిస్థితుల్లో వదలం. థ్యాంక్ యూ. జనసేన నేను పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఉన్నానంటే ఆయన రామకృష్ణ గారితోనూ నేను మొత్తం అప్పుడు ఫస్ట్ పార్టీ నడిపినప్పుడు నేను అక్కడే ఉన్నాను సార్. రామకృష్ణ గారు పార్టీ ఆఫీస్లో మేజర్ ఇప్పుడంటే వీళ్ళందరూ వచ్చారు సార్. వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు అయిపోయారు. వీళ్ళందరూ మొన్న వచ్చిన వాళ్ళు కూడా నాయకులు అయిపోయారు. కానీ ఇప్పుడు నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు సార్. అది నాకు ఏంటంటే నా తత్వం అది. రాజకీయాలు రావాలి అని అనుకుంటే ఎప్పుడో వచ్చేది అది. ఆ జనసేన ఇది కూడా ఇవన్నీ చెప్పడం అనవసరం. అది జనసేనకి నేను జనసేననే. నేను పవన్ కళ్యాణ్ గారిని దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. 3 సార్లు నేను వెళ్ళి కలిశాను. రామకృష్ణ గారితో కూడా వెళ్ళి కలిశాను. వాళ్ళ అబ్బాయి నేను కూడా వెళ్ళి అక్కడ కలిసిన ఇవి ఉన్నాయి. నేను ఆయనకి ఇచ్చిన ఇవి కూడా ఉంటాయి, ఫోటోలతో సహా ఎవ్రీథింగ్ ఉంది. నేను జనసేననే. వాళ్ళు మరి ఎప్పుడు వెళ్ళి కలిశారో ఒక ఫోటో అన్నా చూపించమంటారు. ఎవరికైనా తిరుగుతారు, జెండా పట్టుకుని తిరిగిన వాళ్ళు అందరూ జనసేననే, కాదంటలేదు. కానీ ఇది ఇద్దరు జనసేననే అనండి, కాదంటలేదుగా. ఇప్పుడు దీంట్లో ఓన్లీ జనసేననే, కాదంటలేదు. ఇది ఒక ప్రైవేట్ డిస్ప్యూట్కి వచ్చిన దానికి ఎవరన్నా ఇచ్చేసేస్తే ప్లాన్ ఇచ్చినా సరే ఏం అవసరం లేదు. మేము ప్లాన్ ఇచ్చినా వాళ్ళకి ప్లాన్ వచ్చినా సరే మేము ఫైట్ అయితే చేయకుండా ఏం వదలం. ఏంటి ప్లాన్ ఇస్తే మాత్రం మేము ఏమైనా వదులుతామేంటి? ఆ మిగతా వాళ్ళని ఏమైనా వదిలేమని వాళ్ళకి ప్లాన్లు ఇచ్చారుగా, మేము వదులుతామేంటి? ఎవరిని వదలం. మా పని మేము చేసుకెళ్తాం కోర్టు ద్వారానే, అంతే తప్ప మాకు వెళ్ళి బేరాలు ఆడుకుని ఎవరో వచ్చి కమిషన్లు ఇమ్మన్నారని చెప్పి ఎవరికి కమిషన్ అవసరం లేదు. మా గేట్లు ఇక్కడే తెరిసే ఉన్నాయి. ఇక్కడికే వచ్చి ఎవరన్నా వస్తే నా దగ్గరికి వచ్చి అడగొచ్చు, పలానా వాళ్ళు కమిషన్ అడిగారు ఏంటండి అని. ఎందుకంటే నాది కాదని ನೀವು ఫీలింగ్లో ఉన్నారు కదా, కాబట్టి మీరు రారు. అది కోర్టు డిసైడ్ చేసినప్పుడే. కాబట్టి ఆ రోజునే ఎప్పుడైతే డిసైడ్ అవుద్దో, ఏదో నేను కాగితం రాసిస్తానని, నువ్వు రాసి ఇచ్చేదేముంది కాగితం? రేపొద్దున కోర్టులో తెలిసాక నేను అవసరం అయితే వెళ్ళిపోతాను, నేను కాగితం రాసిస్తానని. కోర్టులో గెలిచాక నువ్వు రాసి ఇచ్చేదేముంది, నేను రాసి ఇచ్చేదేముంది? కోర్టు ఏది చెప్తే అది చేయాల్సిందే. నువ్వు రాసి ఇచ్చిన కాగితం ఇదేం లేదు. కోర్టు పొమ్మంటే ఎవడైనా వెళ్ళిపోవాల్సిందే, నువ్వైనా నేనైనా. థ్యాంక్ యూ.